హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవకయవ మామ. రియాజ్ సలీం అక్టోబర్ 14, 1997న కేరళలోని కొల్లాంలోని కారికోడ్లో జన్మించాడు. రియాజ్ సలీం భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు ఇంజనీర్. బిగ్ బాస్ మలయాళ సీజన్ 4లో పోటీదారుగా కనిపించిన తర్వాత అతను గణనీయమైనటువంటి ప్రజాదరణ పొందాడు. ప్రదర్శన కళలపై తొలి ఆసక్తి చూపాడు. రియాజ్ చిన్నప్పటి నుంచే ప్రదర్శన కళల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు మరియు పాఠశాల మరియు కళాశాల కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాడు. ఇతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇతను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయడం ప్రారంభించాడని మనకు యూట్యూబ్ ద్వారా తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4లో అతని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అతన్ని వెలుగులోకి తెచ్చింది. అక్కడ అతను తన బహిరంగ స్వభావానికి మరియు స్త్రీవాదం మరియు హక్కుల వంటి సామాజిక కారణాల కోసం వాదించినందుకు గుర్తింపు పొందాడు. రియాజ్ బిగ్ బాస్ మలయాళ సీజన్ 4లో 2వ రన్నరప్గా నిలిచాడు. అతని కీర్తిని మరింత పదిలం చేసుకున్నాడు. న్యాయవాదం మరియు సామాజిక సేవ ఇతనికి ఇష్టం. రియాజ్ తన వీడియోలలో మరియు బిగ్ బాస్లలో పాల్గొన్న సమయంలో స్త్రీవాదాన్ని చురుగ్గా ప్రోత్సహించేవాడు. స్త్రీ ద్వేషం మరియు లింగ అసమానతలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. రియాజ్కు 3,16,000 కంటే ఎక్కువ మంది అనుచరులతో ఇన్స్టాగ్రామ్లో గణనీయమైనటువంటి అనుచరులు ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఈ ప్లాట్ఫామ్లో చురుగ్గా ఉంటాడు. తన ఆసక్తులు మరియు న్యాయవాద ప్రయత్నాలను ప్రతిబింబించే రీల్స్, ఫోటోలు మరియు వీడియోలను ఇతను పంచుకుంటాడు. రియాజ్ గురించి ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుంటే, రియాజ్ తంగల్ కుంజు ముసలియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐటీలో బీటెక్ డిగ్రీని అభ్యసించాడు. సోషల్ మీడియాలో తన ప్రామాణికమైనటువంటి వ్యక్తీకరణ మరియు వాదన కోసం అతను సైబర్ బెదిరింపు మరియు వేధింపులను కూడా ఎదుర్కొన్నాడు. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం అతను ఇటీవల వైరల్ అయిన పాపరాజీ వీడియోలో కనిపించాడు. దీనివలన ఇతను ఇన్ఫ్లుయెన్సర్ బుర్హాన్ అవత్రమణితో పోల్చబడ్డాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.